హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మటి క్యారెట్ ఎగ్ రైస్. ఇది బయట దొరికే ఎగ్ రైస్లా ఉండదండి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ హెల్దీ కూడా. ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక క్యారెట్ ఎగ్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. దాంతోపాటు కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేయడం వలన పెంకైతే బాగా ఊడొస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఎగ్స్ని అయితే 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 క్యారెట్లను తీసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ తురిమే దాంతో అయితే ఈ సన్నది వద్దు, కొద్దిగా లావు దాంతో అయితే తురుముకుందాం. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ 2 క్యారెట్లని దీంతో తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న క్యారెట్తో పాటు ఎగ్స్ని కూడా తీసుకోవాలి. ఎగ్స్ పొట్టోలు చేసి దీనిలను కూడా తురుముకోవాలి. ఈ పెద్ద దాంతో మనం తురుముకుందాం. ఎగ్స్ తురుముకునే ముందు ఈ ఎల్లో పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వైట్ని మాత్రమే తురుముకోవాలి. మా ఎల్లో పార్ట్ని అయితే మా చిన్ని దొంగ దొంగిలించేశాడు. ఇలా తురుముకున్న రెండింటిని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోల్ తీసుకోండి, లేకపోతే మిక్సీ జార్ అయినా పర్లేదు. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం. మీ దగ్గర అల్లం ముక్క ఉన్నట్లయితే ఇంచు అల్లం ముక్కను కూడా తీసుకోండి. దీన్నంతా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీ జార్లో అయితే బరకగా మిక్సీ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలా నూరుకున్న వెల్లుల్లి కారాన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని కడాయిని అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాకే 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు నా నుంచి ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు తెలిసిన రెసిపీస్ ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు తెలిసిన బ్యూటీ టిప్స్ కానీ ఏవైనా కానీ నాతో షేర్ చేసుకుంటే మీ పేరు చెప్పి నేను వీడియోని అయితే చేస్తాను. కరివేపాకు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి కారాన్ని అయితే వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత గుడ్డు తురుమును వేసుకోవాలి. మీరు గుడ్డు తురుము ముందుగా వేసుకోవడం కన్నా క్యారెట్ తురుమును ముందుగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కలుపుకోవాలి దీన్ని మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ క్యారెట్ తురుమును వేసుకుందాం. రెండింటిని బాగా కలుపుకోవాలి. ప్యాన్కు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి కొద్దిసేపు. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి బాగా. ఇది ప్యాన్ కంటకుండా కలుపుతూనే ఉండాలి బాగా. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా అవైలబుల్గా లేకపోతే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఇవంతా కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని లేదా చల్లారిన అన్నాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. చేత్తో కానీ గరిటెతో కానీ మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనైతే పొద్దున మిగిలిపోయిన అన్నం అయితే తీసుకుంటున్నాను. అన్నం అయితే ఖచ్చితంగా పొడి పొడిగా ఉండాలి, అలాగైతేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ స్టవ్ను వెలిగించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడే మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి మీరు. ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి.
బయట దొరికే ఎగ్ రైస్తో పోలిస్తే ఇది చాలా బాగుంటుంది. లెమన్ అండ్ ఆనియన్తో అయితే సర్వ్ చేసుకోండి. నా దగ్గర లెమన్ అయితే లేదు. మీకు వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్.